నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు భేటీ. డిరెగ్యులేషన్ ఫేజ్ 2 విధానాలపై సుదీర్ఘంగా జరిగిన చర్చ. ఎన్నికల వేళ పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మండిపడ్డ సిపిఎం నేతలు సిహెచ్ బాబురావు, ధోనిపూడి కాశీనాథ్. పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. సంచలన ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. అమరావతి వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచింది. కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో భేటీ అయిన ముఖ్యమంత్రి కేంద్ర ప్రతిపాదించిన డీరెగ్యులేషన్ ఫేజ్ 2 విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. పరిశ్రమల ఏర్పాటులో జాప్యాన్ని నివారించి అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం అమలులో ఉన్న 800కు పైగా నిబంధనలను 100 లోపునకు తగ్గించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. అనుమతులు మరియు లైసెన్సుల సంఖ్యను సింగిల్ డిజిట్ కు పరిమితం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల వేళ పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం నేతలు సిహెచ్ బాబురావు, ధోనిపూడి కాశీనాథ్లు మండిపడ్డారు. ప్రతి పేదవాడికి 2 నుంచి 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ మాటను తుంగలో తొక్కారని విమర్శించారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ఈ ధర్నాలో సిపిఎం నాయకులు ధోనిపూడి కాశీనాథ్, సిహెచ్ బాబురావులు పాల్గొని మాట్లాడుతూ ప్రతి పేదవాడికి 2 నుంచి 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పిన ఓటమి నాయకులు అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని మరిచారన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భూమి లేదంటున్న ప్రభుత్వం అదాని వంటి బడా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం ఎకరా కేవలం 99 పైసలకే దారాదత్తం చేస్తుందని, విజయవాడలోని బస్టాండ్, భవానీ ఐలాండ్, విద్యాధరపురం డిపో వంటి కీలక ప్రాంతాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయ్యింది. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా 2 సెంట్ల స్థలం ఇవ్వలేదు. ఎప్పుడో కట్టి ఖాళీగా ఉన్నటువంటి ఇళ్లలో రంగులు పూసి గృహప్రవేశాలు అంటున్నారు. సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. ఇంకా ఎంతకాలానికి ఇస్తారు? గతంలో ఉన్న ప్రభుత్వం ఏమో కాగితాలు ఇచ్చి ఆయన గద్దె దిగాడు. వీళ్ళు ఆశ పెట్టి ఓట్లు ఎంచుకున్నారు. ఇంతవరకు ఇచ్చింది లేదు. ఎప్పుడు ఇస్తారు? భూములు లేవా? బడా కంపెనీలకి ఎకరం భూమి 99 పైసలకి ఇస్తున్నారు. పేదవాడికి ఇవ్వడానికి మీకు చేతులు రావట్లేదా? అంతేకాదు కార్పొరేట్లకేనో లక్షల ఎకరాలు ఇస్తున్నారు. పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వరని అడగటానికే వాళ్ళ జనం వచ్చారు. దాంతోపాటు టిట్కో ఇళ్ళు 2018లో డబ్బు కట్టించుకున్నారు. 1,02 లక్షలు. 12,000 ఇళ్ళు అన్నారు, 6,000 అన్నారు. తర్వాత 2,000 అది కూడా సగం సగం ఆపి వాళ్ళు ఇచ్చారు. మిగతా వాళ్ళకి ఎప్పుడు ఇళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 35,000 డబ్బు కట్టించుకున్నారు. ఎక్కడెక్కడో లేఅవుట్లు అన్నారు. దిక్కు మొక్కు లేదు. వాటిని సరిచేస్తామని అధికారులకు వచ్చి మీకు 2 ఏళ్ళు అయింది. ఏమవుతుంది? అధికార పార్టీ నాయకులు మాత్రం, వాళ్ళ ప్రజాప్రతినిధులు మాత్రం కోట్లు సంపాదిస్తున్నారు. జనానికి మాత్రం గుండు సున్నా. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, తెలుగుదేశం కార్యకర్తల ఆర్థిక అభివృద్ధి కోసం వాళ్ళు కోటీశ్వరులు చేయడానికి ఒక పథకం పెడతాడంట. అంటే మీ నాయకులు బాగుపడాలి, మీ కార్యకర్తలు బాగుపడాలి, కార్పొరేట్లు బాగుపడాలి. ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి మాత్రం గుండు సున్నా. నీ సొంత స్థలం ఏమంటలా, గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి, ఇవ్వండి. విజయవాడలో డిస్నీల్యాండ్ 57 ఎకరాలు ఉంది. పాత బస్టాండ్ స్థలాన్ని లూలు కంపెనీ వాళ్ళకి ఇచ్చేశారు. భవానీ ఐలాండ్ ఇంకో కంపెనీ వాడికి ఇచ్చేశారు. వక్ఫ్ భూములు, దేవాదాయ భూములు కబ్జా చేస్తున్నారు. శాతవాహన కాలేజీ, ఎస్ఆర్ఆర్ కాలేజీ భూములు కబ్జా చేస్తున్నారు. ఉన్న గవర్నమెంట్ 13,000 ఇళ్ళు శాంక్షన్ అయితే అందుట్లో 5,000 ఇళ్ళు మేము మెనకలేమని చెప్పనని నీ ప్రభుత్వ హయాంలో గతంలో పంపించేసావు. 5,341 ఇళ్ళు వెనక్కి కొట్టేశావు, వెనక్కి తోసేసావు. మరి మిగిలినటువంటి ఇళ్ళు అయినా కట్టావా? కట్లా. అందుకని అవి కట్టించమని చెప్పనని, కట్టి మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులు కేటాయించమని చెప్పనని అడుగుతున్నాం. ఇంకా 1778 మందికి 6 కోట్ల రూపాయలు ఇవ్వాలి నువ్వు డబ్బులు. 6 కోట్లు ఇవ్వడం వల్ల
కృష్ణా కరకట్ట వాసులకి పట్టాలు అడుగుతూ ఉన్నాం. కారణం ఎదురుగుండా నీ కొడుకు ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతానికి పట్టాలా? దానికి రిటైనింగ్ వాల్ లేదా? కిందటి ప్రభుత్వం రిటైనింగ్ వాల్ కట్టించింది ఇక్కడ, అందుకని పట్టాలు ఇవ్వడం లేదా? నవరాంపురం వాసులకి రిజిస్ట్రేషన్ చేయడంలా ఎందుకని? గత ప్రభుత్వం జీవో ఇచ్చిందనే. ఇట్లా రకరకాలైనటువంటి కారణాలు సాగు చూపి ఇచ్చేటువంటి దానికి ఇవ్వకుండా ఉన్నటువంటి అవకాశాలను కూడా నీరుగార్చేటువంటి దానికి ప్రయత్నం చేసి మాట్లాడితే అమరావతి అని చెప్పని చూపించడం అంటే ప్రజల అమాయకులు కాదని చెప్పనేటువంటి చెప్పదలిచాం. ఇళ్ళు ఇవ్వండి, ఖాళీగా ఉన్న ఇళ్ళు ఇవ్వండి. జేఎన్యూఆర్ఎం ఉన్నాయి, టిట్కో ఉన్నాయి, 2 సెంటు స్థలానికి ఖాళీ స్థలాలు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఇవన్నీ ఇవ్వండి. కానీ రిజిస్ట్రేషన్లు నా 50,000 కుటుంబాలకు సంబంధించిన సమస్య. ఎన్టీఆర్ పట్టా ఉంది తప్ప రిజిస్ట్రేషన్ లేదు దానికి. 1983 సంవత్సరం నుండి ఈ రోజు వరకు అలో లక్షణ అంట ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు. 50,000 కుటుంబాలు పట్టాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ మాత్రం చేయడంలా. ఈ రకంగా 1/1A మంగళరాజపురం 500 కుటుంబాలు, 1198 కుటుంబాలు నవరాంపురం వాసులకి శ్మశాన భూమిని గత ప్రభుత్వం కన్వర్ట్ చేస్తూ ఎన్నికల ముందు జీవో ఇచ్చింది, అది అమలు జరపడంలా. బాంబే కాలనీ రిజిస్ట్రేషన్ చేయట్లా, రాజరాజేశ్వరిపేట రిజిస్ట్రేషన్ చేయడంలా. ఇట్లా కొల్లలుగా నగరంలో సమస్యలు ఉన్నాయి. అందుకనే ప్రజల తండోపతండాలుగా వేల సంఖ్యలో కలెక్టర్. సెంట్రల్ నియోజకవర్గంలో 2020కి ముందు అభివృద్ధి పూర్తిగా ఆగిపోయినట్లుగా పరిస్థితి ఉండేది కానీ గత 20 నెలల్లో 300 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చామని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ రామకృష్ణాపురం గొట్టుముక్కల శేషంరాజు వీధి 11 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపన చేసి పనులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు స్థానికులతో కలిసి ప్రారంభించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాల భవనాలు వంటి అనేక రంగాల్లో అభివృద్ధిని ఒక ప్రణాళిక ప్రకారం ప్రతి డివిజన్లో అమలు చేస్తున్నామని, ఇప్పటికే 300 కోట్ల వరకు ఖర్చు చేశామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2019-24 మధ్య ఆగిపోయినటువంటి అభివృద్ధి అంతా కూడా గత 20 నెలల్లో 300 కోట్లు పైబడి అభివృద్ధి కార్యక్రమాలని తీసుకొచ్చాం. ఈ నియోజకవర్గంలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ అన్నిటిని కూడా ఓ పద్ధతి ప్రకారం ప్రతి డివిజన్లో సమస్యని పరిష్కరించాం. ఇప్పటికే 300 కోట్ల దాకా ఖర్చు పెట్టాం. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి వీధిలో ఉన్న సమస్యల్ని కూడా పరిష్కరించే విధంగా ముందుకెళ్తాం. ఈరోజు 37 డివిజన్లో గతంలో నేను శాసనసభ్యుడిగా 2014-19లో ఉన్నప్పుడు మరి అభివృద్ధి అనేది ఆ రోజే జరగటం జరిగింది. ఈ 37 డివిజను ఇక్కడ ముఖ్యంగా రామకృష్ణాపురం, బుద్ధవరాజు వీధి ఈ ప్రాంతంలో ఆనాడు మా పార్టీ సీనియర్ నాయకుడు శేషంరాజు గారు ఉండేవాడు. ఎప్పుడు కూడా ఇక్కడ ఏ సమస్య వచ్చినా అందరినీ తీసుకొని వచ్చి ఆ సమస్య పరిష్కారం తీసుకెళ్ళేవాడు. ఆ రోజు కూడా ఈ బుద్ధవరాజు వీధి, రామకృష్ణాపురం ఈ ప్రాంతంలో రోడ్లన్నీ కూడా నేనే వేయించాను. తర్వాత 5 ఏళ్ళు ఎవరు ఈ పక్క కూడా చూసుకోలే. మళ్ళా ఇవాళ నేను శాసనసభ్యుడైనాక మా సోదరిమణులందరూ కూడా ఇక్కడ రోడ్లు, డ్రైన్లు అడిగారు. వెంటనే అట్లా మంజూరు చేపించి ఇవాళ వాళ్ళ చేతుల మీదుగానే శంకుస్థాపన చేపించాం. దీనికి సంతోషంగా ఉంది. ప్రతి డివిజన్లో సమస్యల్ని పరిష్కరిస్తాం. ఆ సమస్యలు మా దృష్టికి వచ్చిన వెంటనే స్పందిస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు 30 డివిజన్లో ప్రెసిడెంట్ ఎల్ఎస్ఆర్ కానీ, ఇన్ఛార్జి మన కర్నూలు రమణ, సెక్రటరీ భద్ర, అలాగే మా మహిళా నాయకురాలు రాధిక, అలాగే అనురాధ, కోటేశ్వరమ్మ, సరోజిని, కుమారి అందరూ ఆధ్వర్యంలో చేస్తాం. రాష్ట్ర కన్స్ట్రక్షన్ చైర్మన్ రఘురామరాజు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. సంతోషం. రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధిని నిరంతరం కొనసాగిస్తామని తెలియజేస్తాం. పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. ప్రత్యర్థి పార్టీలను వేధించడానికే పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు. నేరస్తులను వదిలేసి వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గుడ్ గవర్నెన్స్ లేకుండా పోయిందని గత 2 నెలలుగా రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థను జేబు సంస్థగా మార్చారని చంద్రబాబుపై విమర్శలు చేశారు. కొందరు నేతలపై వచ్చిన ఆరోపణల విషయంలో కూడా చర్యలు తీసుకోవడం
లేదని అన్నారు. రక్షకులుగా ఉండాల్సిన పోలీసులు భక్షకులుగా మారారని, అలాంటి పరిస్థితులను సహించబోమని డీజీఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు. జనసేన బీజేపీ కూటమికి జేబులో ఒక ట్రంప్ కార్డు లాగా కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చేయటానికి రెడ్ బుక్లో రాసుకున్న కొన్ని పేర్లను టార్గెట్ చేసి వాళ్ళని వేధించడానికి బాగా ఉపయోగపడుతున్న వ్యవస్థ పోలీసు వ్యవస్థ. భారత ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన మూల స్తంభాలలో ఒకటైన రక్షణ రంగం అంటే ఈ సమాజంలోని అణగారిన వర్గాలకు, బలహీన వర్గాలకు, పేదవాడికి లేదా సంపన్న వర్గంలో వేధింపులకు గురవుతున్నటువంటి వర్గాలకు రక్షణ కవచంగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థ అధికార పక్షానికి పూర్తిగా కొమ్ముగాయటం అనేది ఈ రాష్ట్రంలో జరుగుతున్న అత్యంత దురదృష్టకరమైనటువంటి సందర్భం. వ్యవస్థ మొత్తాన్ని కూడా ఇప్పుడు మేము నిందించలేము, కానీ వ్యవస్థకు అధిపతి అయిన డీజీపీ ఓ జిల్లా యంత్రాంగం మొత్తానికి అధిపతి అయిన కొందరు ఎస్పీలు, ఒక సర్కిల్కు అధిపతి అయిన ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు, ఒక హౌస్కు ఒక పోలీస్ స్టేషన్కు ఎస్ఐగా ఉండే వ్యక్తులు, వీళ్ళు కొందరు పనిగట్టుకొని అధికార పార్టీకి కొమ్ముగాస్తూ పోలీసు జులాన్ని ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా పోలీసును చూసి దొంగలు భయపడాలి, పోలీసులను చూసి అక్రమాలు చేసేవాడు భయపడాలి, పోలీసులను చూస్తే హత్యలు చేసేవాడు భయపడాలి, పోలీసులను చూస్తే అక్రమాలకు అన్యాయాలకు ఎవడైతే పాల్పడుతుంటాడో వాడు పరారైపోతుండాలి. కానీ ఈ రాష్ట్రంలో దురదృష్టకరం, అతి సామాన్యుడు జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా చేయటానికి తెగించినటువంటి కార్యకర్తలను టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి భావ ప్రకటన స్వేచ్ఛని హరిస్తూ ఈ భారతదేశ రాజ్యాంగంలో ఏ వ్యక్తికైనా తను అనుకున్న అంశాలను క్రమశిక్షణతో కూడుకున్న భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఈ ప్రభుత్వాన్ని నిలదీసే స్వేచ్ఛ ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాజు కాదు, లోకేష్ యువరాజు కాదు, పవన్ కళ్యాణ్ సర్వసైన్యాధ్యక్షుడు కాదు, బీజేపీ ఈ రాజ్యానికి రాజతంత్రం చెప్పే రాజనీతిజ్ఞులైన రాజగురువు కాదు. ఇది రాజ్యము ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడిన సేవకుల యొక్క గుంపే తెలుగుదేశం, జనసేన, బీజేపీ. కానీ చంద్రబాబు నాయుడు ఒక రాజులాగా, ఆ రాజ్యంలో లోకేష్ ఒక యువరాజులాగా, ఆ రాజ్యంలో బాగా నమ్మిన బంటుగా ఏదంటే అది చేసే కట్టప్ప పాత్రలో ఉండే మన పవన్ కళ్యాణ్ లాగా వాళ్ళు భావించుకుని ఈ ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళ సొంత వ్యవహారంగా ఇంకెవడు మాట్లాడటానికి వీల్లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు, ప్రభుత్వం యొక్క తప్పులు ఎవరు మాట్లాడటానికి వీల్లేదు అనే రకంగా ఈ రోజున ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పొలిటికల్గా మారిపోయింది, పొలిటికల్ గవర్నెన్స్గా మారిపోయింది. కానీ ఈ గుడ్ గవర్నెన్స్ ఎప్పుడో గాల్లో కలిసిపోయింది. చంద్రబాబు నాయుడు తనకు తాను ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా, ఒక సీఈఓగా ప్రకటించుకున్న సందర్భాలు మనం గమనించాం. రాష్ట్ర రాజధాని అమరావతిపై విష ప్రచారం చేయడం ఇకనైనా ఆపాలని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు వీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు అన్నారు. అమరావతి విషయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని 11 సీట్లకి పరిమితం చేసినా ఇంకా వారి ధోరణిలో మార్పు రాలేదని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో అమరావతిలో ఒక్క ఇటుకైనా వేయలేదని ఆగ్రహం వ్యక్తం
వ్యక్తం చేశారు. ప్రజా వేదిక కూల్చివేతతోనే వైసీపీ పతనం ప్రారంభమైందని, ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో మరింత నష్టపోతుందని హెచ్చరించారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు. అమరావతి రాజధాని పైన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అవాకు చవాకులు పెడుతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఒకటి సూటి ప్రశ్న వేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రధానమంత్రి శంకుస్థాపన చేసినప్పటికీ కూడా రాజధాని విషయంలో మీరు ఒక్క ఇటుకరాయిని కట్టారా అని ప్రశ్నిస్తున్నా. రాజధాని నిర్మాణంలో జరిగిన ఆనాడు అవినీతి అక్రమాలన్నీకో మీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దోచుకోవడం తప్ప రాష్ట్ర ప్రజలకు సంక్షేమం కానీ అమరావతి నిర్మాణం దృష్టి మీరు ఏనాడు సాధించలా. ఇవాళ అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా రాజధాని నిర్మాణం చేపడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. వాటిని చూసి వారవలేక విషం కక్తూ ఏదో ఒక రకంగా అభివృద్ధి కార్యక్రమాల్ని ఆటంకపరచాలనే దురాలోచనతో సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి రాజధానిలో అవినీతి అక్రమాలు జరిగిపోతున్నాయి, ఇష్టాసారంగా బినామీ పేర్లు చెప్పి కాంట్రాక్ట్ దోసేసుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఈ రాష్ట్రంలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవాళ అమరావతి విషయంలో మరి రైతులు కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు రాజధాని నిర్మాణం కోసం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ఇస్తే వాళ్ళని హేళనగా చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పరదాలు అడ్డం కట్టుకొని పయనించే పరిస్థితి వల్ల ఆనాడు ఏర్పడింది. ప్రజల యొక్క త్యాగం, రైతుల యొక్క పోరాటం, ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేసిన కృషి ప్రజలు మరోలా. మీకు అందుకనే 2024 ఎన్నికల్లో 11 సీట్లుగా పరిమితం చేశారు. మీరు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అని అంటుకోగానే జగన్మోహన్ రెడ్డి కింద నాయకులు ఎవరైతే ఉన్నారో ఆనాడు ప్రజల్ని చిత్రహింసలో పెట్టి రాష్ట్రాన్ని విధ్వంస పాలనగా సాగించి అవినీతి అక్రమాలకు కేరాపుగా పాల్పడిన వారి వ్యక్తులు మీరు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీలు కానీ, నారా లోకేష్ గారిని విమర్శించే అర్హత సజ్జల రామకృష్ణారెడ్డికి లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా. మీరు ఒకప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు? ఇవాళ కోట్లాది రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని దోచుకొని అక్రమాలకు ఆనాడు పాల్పడి ప్రజాస్వామ్య వ్యవస్థని కొనిపరిచిన వ్యక్తుల్లో మీరు ఒకరు. అవినీతికి నియంతగా పాలన చేసి చివరికి మీ పార్టీలో ఉన్న మంత్రులు కానీ, ఆ రోజున్న ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ పారిపోయే పరిస్థితి నీ దెబ్బకి. నువ్వా అవినీతి గురించి మాట్లాడుతున్నావు? అభివృద్ధి పనిచేసే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయిని ఇదని ప్రశ్నిస్తున్నా ఉన్నా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీ నోరు అదుపులో పెట్టుకోండి. మీ మాటలు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మరు. మీ మోసపూరితమైన మాటలు నమ్మరు. మీరేమన్నారు? నివాసమైన గృహాలు లేదు, రాజధాని బెస్టా? రాజధాని అంటే నివాస గృహాలు ఉంటాయి, కమర్షియల్ బిల్డింగ్లు ఉంటాయి, ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే చిన్న చిన్న వ్యాపారస్తులకు అందరూ కూడా రాజధాని నిర్మాణంకి వస్తారు. ఇప్పుడే కానీ రాజధాని నిర్మాణం సాగుతుంది. దాన్ని ఒకేసారి 40 సంవత్సరాలు పడుతుంది, 50 సంవత్సరాలు పడుతుంది అని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఒకటే, 2029 నాటికల్లా రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నాడు ఆయన. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా అదే సంకల్పంతో ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలందరినీ ఒక చోటకు తీసుకొచ్చి ఈ రాష్ట్రం మొత్తం కూడా పెట్టుబడులతో రాష్ట్రం కూడా సస్యశ్యామలంగా పెట్టుబడి వ్యవస్థగా పెట్టుబడిదారులకు ప్రోత్సహించి పరిశ్రమలు పెడితే దానివల్ల జరిగే పరిణామాలు అనేకమైన ఉన్నాయి. నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. చిరు వ్యాపారస్తులకి వాళ్ళ కుటుంబాలు పోషించుకోవడానికి మార్గాలు దొరుకుతాయి.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై భారత కమ్యూనిస్టు పార్టీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న విధానంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నగరంలోని బాలోత్సవ్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీ ప్రభుత్వం కపట నాటకం ఆడుతుందని మండిపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్చ చేస్తుందని ఆగ్రహించారు. 2023లోనే చట్టం అయినప్పుడే 2011 జనాభా లెక్కల ఆధారంగా చట్టాన్ని అమలు చేయాలని సిపిఎం కోరిందని తెలిపారు. అప్పుడు డీలిమిటేషన్ సీట్ల పెంపుదల సెన్సస్ అయిన తర్వాత అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మాయమాటలు చెప్పిందని తెలిపారు. చట్టాన్ని అమలు జరిపే దాని గురించి ప్రత్యేకంగా పార్లమెంట్ సెషన్ 3 రోజుల పాటు 16 నుంచి 3 ఏళ్ల తర్వాత జరుపుతాం అంటే ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట దాని ఇంప్లిమెంటేషన్ వాళ్ళకి. ఆ రోజే 2023లోనే ఆ చట్టం అవటంతోనే సిపిఎం చెప్పింది 2011 జనాభా లెక్కలను తీసుకొని అప్పుడు అందుబాటులో లెక్కలు తీసుకొని 2024 ఎన్నికల్లోనే దీన్ని వెంటనే అమలు చేయాలి అని. కాదు డీలిమిటేషను సీట్లు పెంపుదల అలాగే సెన్సస్ వీటిని అయిన తర్వాత చేస్తామని చెప్పానంటే అప్పుడే చెప్పింది 2029 కాదు 34 కూడా అవ్వదు. కావాలని చట్టం చేసి మురిపించి అమలు జరపకుండా వాయిదా వేయడానికే ఉద్దేశపూర్వకంగా ఆ రోజు బీజేపీ ప్లాన్ ప్రకారం చేసింది అని చెప్పి మేము తీవ్రంగా దాన్ని ఆ రోజు విమర్శించాం. ఇది మేము చెప్పిన మాటలు ఈరోజు వాస్తవం అయింది. ఇప్పుడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మధ్యలో ఇప్పుడు సడన్గా వాళ్ళకు గుర్తొచ్చింది దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని. దీనికి ఏమిటి సెన్సెస్ లేవు. ఇప్పుడు 2011 ఇప్పుడు సెన్సస్ జరుగుతూ ఉంటే ఈ సెన్సస్తో నిమిత్తం లేకుండా 2011 సెన్సస్ తీసుకుంటా ఉంటున్నారు. డీలిమిటేషన్ 816 సీట్లు దాదాపు 50% పెంచి 816 సీట్లు చేస్తూ ఉంటున్నారు. అసలు ఈ డీలిమిటేషన్ మీదే తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. అనేక రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వచ్చింది. జనాభా ప్రాతిపదిక మీద డీలిమిటేషన్ చేస్తే జనాభా నియంత్రణ అమలు జరిపి ఈ కుటుంబ నియంత్రణ అమలు జరిపిన రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు చాలా ఎక్కువగా నష్టపోతాయి. అందువల్ల జనాభా ప్రాతిపదిక మీద కాదు సీట్ల పెంపుదలను బట్టి ఇవి చేయాలి. అప్పటికే ఉన్న సీట్లు పెంపుదల అదనంగా సీట్లు ప్రపోర్షనేట్గా చేయాలి తప్ప జనాభా ప్రకారం కాదని చాలా రాష్ట్రాలు ఆ రోజు ప్రతిపాదించాయి. దాని మీద ఇంతవరకు కనీసం ఒక సమావేశం వేయటం కానీ లేదా ప్రభుత్వం ఒక స్పందన కానీ చర్చించడం కానీ లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి డీలిమిటేషన్ సెన్సస్ జరిపేస్తాము 2011 జనాభా లెక్కలను బట్టి చేస్తామని చెప్పి చెప్పడం అని అంటే ఇది ప్రజలను మోసం చేయటం. ముఖ్యంగా మహిళలని రేపు రాబోయే ఎన్నికల్లో బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మహిళా ఓట్లు రాబట్టడం కోసం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారం తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ప్రధానమంత్రి అందరికీ ఉత్తరాలు రాశాడు పార్లమెంట్లో ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకులందరికీ, మీరు కోఆపరేట్ చేయండి దీన్ని అమలు జరపడానికని. ఇప్పుడు దాకా కోఆపరేట్ చేయండి ఎవరు? ప్రభుత్వమే. దీనికి ఆటంకంగా ఉంది ప్రభుత్వమే. నిజంగా మీరు ప్రతిపక్ష పార్టీల సహకారం అడిగే పని అయితే ప్రతిపక్ష పార్టీలని రాష్ట్రాల ప్రతినిధుల్ని అంటే ముఖ్యమంత్రుల్ని లేదా వాళ్ళ ప్రతినిధుల్ని పిలిచి ఒక సమావేశం జరిపి వాళ్ళకి వివరించి వాళ్ళందరి సహకారం అడగాలి. మీటింగ్ వేయకుండా సంప్రదింపులు లేకుండా వాళ్ళ అభిప్రాయాలు ఏమిటో తెలుసుకోకుండా మేము నిర్ణయం చేస్తాం మీరు అమలు జరపండి అని చెప్పడం అంటే నిరంకుశత్వం తప్ప ఇంకోటి కాదు. రాష్ట్రాల మీద ఆధిపత్యం, రాజకీయ పార్టీల మీద ఆధిపత్యం, ఏకపక్షంగా నిర్ణయాలు చేసి రుద్ది తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా బీజేపీ చేస్తున్న నాటకం తప్ప ఇది ఇందులో చిత్తశుద్ధిగా నిజాయితీ కానీ మహిళా రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఉద్దేశంగా దీని వెనకాల లేదు. 1000 నుండి 6000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్తున్నారు. వేలాది ఎకరాలు తీసుకొని వేలాది మందికి నిర్వాసితులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 741 మంది నిర్వాసితులయ్యారు. వాళ్ళకి ఈరోజు కాలనీ కట్టలేదు, కనీసం రోడ్లు వేయలేదు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, గుడారాల్లో ఉన్నారు వాళ్ళంతా. అంటే ఒకవైపున ప్రభుత్వం ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళకి సేవల కన్నా కార్పొరేట్ సేవలో మునిగుంది అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఇంకా ఉమ్మడి విశాఖపట్నంలో భూములు ఉండేదానికి అవకాశం లేని స్థితి ఈరోజు తీసుకొచ్చేస్తున్నారు. అంతకుముందు పీసీపీఏఆర్ పేరుతో కొన్ని భూములు తీసుకున్నారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో కొన్ని భూములు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇండివిజువల్ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో దానికి కొన్ని భూములు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. నిర్వాసితుల సమస్యల పట్ల ముఖ్యంగా మత్స్యకారులు ఉన్నారు, అట్లాగే కూలీలు ఉన్నారు, రైతులు ఉన్నారు, ఉపాధి కోల్పోయిన అనేక మంది వృత్తిదారులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన దాంట్లో ఏమైనా పట్టించుకుంటున్నారంటే కనీసం పట్టించుకోవట్లేదు.
నోడల్ ఆఫీసర్కి సంబంధించిన దానిలో కూడా 2013 భూసేకరణ చట్టం, వేలాది ఎకరాల భూములు ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారో ఒక నోడల్ అధికారి ఉండాలి. ఎప్పటికొస్తున్న సమస్యలు అప్పుడు పరిష్కారం చేయాలనేది ఉన్నా దాన్ని పక్కన పెట్టేసి ఈరోజు ఆర్సెల్మెట్ల యొక్క సేవలో ఉండి రాయితీలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులు కూలీలకి న్యాయం చేయాలి. లేనంటే మాత్రం ప్రతిఘటన తప్పదు అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వమంటే ఇవ్వట్లే, అట్లాగే వాళ్ళకి రాయితీలు ఇవ్వమంటే ఇవ్వట్లే. క్యాప్టివ్ మైన్స్కి సంబంధించిన దాంట్లో పోర్ట్ నిర్మాణం చేసుకుంటామంటే పోర్ట్ నిర్మాణం చేయలే. కానీ ఆర్సెల్మెట్లకి పోర్ట్ నిర్మాణానికి ఇస్తున్నారు, సొంత గనులకు ఇస్తున్నారు, అట్లాగే అన్ని రకాలైన రాయితీలు ఇస్తున్నారు. సేమ్ ఈరోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించి 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది ఇప్పుడు. అదే ఆర్సెల్మెట్లు కూడా 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ భూములకు సంబంధించిన దానిలో 28,000 ఎకరాలు మాత్రమే ఉంది. ఈరోజు ఈ భూములకు సంబంధించిన దానిలో 34,000 ఎకరాల భూములు ఇస్తా ఉన్నారు. అంటే ప్రభుత్వ సంస్థల్ని కాపాడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తూ ఉంది. ఇదే ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు సంబంధించిన దాంట్లో అన్ని రకాలైన రాయితీలు ఇస్తుంది. ఇది సరైనది కాదు. ఇట్లా చేయటం వల్ల సమతుల్యత ఏదైతే ఉందో, సామాజిక న్యాయం ఏదైతే ఉందో, ప్రాంతాల మధ్యన అభివృద్ధి ఏదైతే ఉందో అది సన్నగిల్లే పరిస్థితి వస్తుంది, కార్పొరేట్లకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది అనేది తెలియజేస్తున్నాం. రెండో అంశం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించి ఈరోజు పేపర్లో కూడా వచ్చింది, మీరు అందరూ చూసే ఉంటారు. ఎవరైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థలు ఫీజు బకాయిలు ఏవైతే ఉన్నాయో వెంటనే చెల్లించాలి. చెల్లించకపోతే దానికి వడ్డీలేసి మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వసూలు చేస్తామనేది హుకుం జారీ చేశారు. ఒకవైపు ప్రజా రాజధాని అమరావతి జోలికి వస్తే ఖబర్దార్ అంటూ వైసీపీ నాయకులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య మండిపడ్డారు. రాజధానిగా మావిగన్ పేరు ఎత్తి వైసీపీ జగన్మోహన్ రెడ్డి భస్మారసురుడిగా మారాడని ఎద్దేవా చేశారు. జగన్ చెప్పే మావిగన్ కు అర్థం తెలిస్తే వైసీపీ నాయకులు చెప్పాలంటూ సవాల్ విసిరారు. ఎన్టీఆర్ భవన్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోతుల బాలకోటయ్య మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చవుతుందని, మావిగన్ కు అసలు ఖర్చే ఉండదని వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం అబద్ధ ప్రచారం అంటూ వాస్తవాలను మీడియాకు విశదీకరించారు. దివిసీమ తుఫాను గురించి ఎప్పుడైనా విన్నడా? 1977లో దివిసీమ తుఫాను. మచిలీపట్నం అంటే ఏంటి? సముద్ర తీర ప్రాంతం, తుఫాను తీర ప్రాంతం. ప్రతి ఏటా నవంబర్లో తుఫాన్ల కోసం ఆ ప్రాంతం గడగడ వణుకుతుంది. తుఫాన్లు సముద్రాల్లో పెట్టుకుంటారు రాజధానులు, సముద్రాల్లో పోర్టులు కట్టుకుంటారు. నువ్వు కట్టేదేంటి పోర్టు? నువ్వు కట్టేది ఏముంటుంది అక్కడ పోర్టు? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు లేఅవుట్, ఔటర్ రింగ్ రోడ్డు లేఅవుట్. మీకు ఒక ప్రధానమైన వైసీపీ పార్టీ మాట్లాడుతున్న పదే పదే మాకైతే కంట నరాలు ఎగుతున్నాయి, ఎదవలకు చెప్పలేక కంట నరాలు. అమరావతి 29 గ్రామాలేంట్రా? 29 గ్రామాలేంటి అమరావతి? కేవలం 29 గ్రామాల్లో భూమి తీసుకున్నాం. మీ అబ్బలది కాదు, మీ అయ్యలది కాదు, ఒక్క వైసీపీ ఎమ్మెల్యే భూమి వల్ల ఇచ్చింది రైతులు. ఏడ్చేది మీరు. ఇది కృష్ణానది తీర ప్రాంతం, ఇది విజయవాడ గుంటూరు. ఎంత అనుకుంటున్నారు? విజయవాడ జనాభా 50 లక్షల మంది, గుంటూరు జనాభా 60 లక్షల మంది, 1,10,00,000 మంది జనజీవన స్రవంతి అమరావతి. 29 గ్రామాల్లోనే పెడుతున్నారు. చూడండి లేఅవుట్, సిఆర్డిఏ లేఅవుట్, క్యాపిటల్ సిటీ లేఅవుట్. చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత. చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ దగ్గర చూసుకునే నాయకుడు కాదు. ఏనాడు మోకాళ్ళ దగ్గర నుంచి చూసుకోవాలా, ముందు చూపు చూసే నాయకుడు. దాదాపు 190 కిలోమీటర్ల పొడవు, 19 ఇంటర్చేంజీలు, 5 జిల్లాలు, కృష్ణానదికి యువతల అవతల, తెనాలి దగ్గరికి, హనుమాన్ జంక్షన్ వరకు ఒక అద్భుత నగరంగా, ఒక రాజధానిగా నిర్మాణం చేస్తుంటే 29 గ్రామాలని అంటారా?
అమరావతికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మరో పెద్ద బండరాయి. ఎవరు చెప్పాడు మీకు 2 లక్షల కోట్ల రూపాయలనని? ఇప్పటి వరకు అమరావతికి వచ్చిన అప్పైనా సొప్పైనా 60,000 కోట్లు. 60,000 కోట్లలో 54 కోట్ల రూపాయలు మాత్రమే టెండర్లు పిలిచారు. 50,000 కోట్లు మాత్రమే పనులు జరుగుతున్నాయి. మీరేమంటారు మిత్రులారా? ఇది ఒకటి వినండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు భేటీ. డిరెగ్యులేషన్ ఫేజ్ 2 విధానాలపై సుదీర్ఘంగా జరిగిన చర్చ. ఎన్నికల వేళ పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మండిపడ్డ సిపిఎం నేతలు సిహెచ్ బాబురావు, ధోనిపూడి కాశీనాథ్. పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. సంచలన ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.